గ్లోబల్ స్టార్గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి మాట కాదని ఏ పని చేయరు. తనయుడి సినిమాల విషయంలో చిరంజీవి ఓ లుక్ వేయాల్సిందే. గతంలో మెగాస్టార్ మాట వినకపోవడంతోనే చరణ్ నష్టపోయాడట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన టాలెంట్తో ఎదిగాడు. మొదట్లో చరణ్ కాస్త నెపోకిడ్ అనిపించుకున్నా ఆ తర్వాత తనలో చాలా మార్పు వచ్చింది. యాక్టింగ్ కూడా రంగస్థలం సినిమా తర్వాత కొత్త రామ్ చరణ్ కనిపించాడు. తనకంటూ కొత్త ఇమేజ్ను స్టార్డమ్లో సొంత ఫ్యాన్ బేస్ను కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ రేంజ్ను సాధించాడు చరణ్. అవతార్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ చేత శభాష్ అనిపించుకున్న రామ్ చరణ్ గతంలో ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలకు ఇబ్బంది పడక తప్పలేదట. ఇంత ఎదిగినా తన తండ్రి ముందు వినయంగా ఉండే చరణ్ ఆయన సలహా లేకుండా ఏ పని చేయడట. గ్లోబల్ స్టార్గా ఎదిగిన చరణ్ మెగాస్టార్ మాట జవదాటాడట. ఓసారి అలా తండ్రి మాట కాదని చేసిన పనికి ఆయన చాలా నష్టపోవడంతో పాటు ట్రోలింగ్ను కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందట. ఇంతకీ విషయం ఏంటంటే, రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి నిర్ణయం తప్పనిసరి. ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్తో కొన్ని కథలు వద్దని చెప్పేస్తుంటారట. అలానే చిరంజీవి వద్దన్నా వినకుండా రామ్ చరణ్ ఓ మూవీలో యాక్ట్ చేశాడట. చివరకు విమర్శల పాలయ్యాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, జంజీర్. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయింది. ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని పూర్వా లకియా డైరెక్ట్ చేశారు. అయితే యాక్షన్ స్టోరీ కావడం, బాలీవుడ్ ఎంట్రీకి మంచి ఛాన్స్ రావడంతో రామ్ చరణ్ ఇష్టపడ్డాడట. ఈ మూవీ చేయాలని మనసు లాగటంతో జంజీర్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాడట చరణ్. అయితే ఈ స్టోరీ నీకు సెట్ అవ్వదు, వద్దు, వదిలేయమని చిరంజీవి చరణ్కు చెప్పారట. కానీ చరణ్ మాత్రం పట్టుబట్టే మెగాస్టార్ను ఒప్పించి జంజీర్ చేశాడు. అయితే భారీ అంచనాల నడుమ 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ మూవీ. ఇక సౌత్ సినిమాను ఎప్పుడు విమర్శించడానికి రెడీగా ఉండే బాలీవుడ్ మీడియా రామ్ చరణ్ పై అనవసరంగా నోరు పారేసుకుంది. చరణ్ యాక్టింగ్, లుక్స్ పై కూడా రకరకాలుగా ట్రోల్స్ చేశారు బాలీవుడ్ జనాలు. ఇక అప్పటి నుంచి చిరంజీవి మాట వినకుండా చరణ్ సినిమాల విషయంలో ముందుకు వెళ్లిన సందర్భాలు లేవని చెప్పాలి. ఇక అంతలా విమర్శించిన బాలీవుడ్ జనాలకు రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ముఖం మీద కొట్టినట్టు బుద్ధి చెప్పాడు మెగా పవర్ స్టార్. అంతేకాదు, పాన్ వరల్డ్ స్థాయిలో ఇమేజ్ సాధించుకొని ఏకంగా హాలీవుడ్ దిగ్గజాలే శభాష్ అనేలా చేశాడు.